ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవునికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే, యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండునని దేవునికి లేఖనం సెలవిస్తుంది. అయితే యెహోవాను ద్వేషించు వారు కానీ, దేవుణ్ణి నమ్మనటువంటి వారు కానీ, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు కానీ, దేవుడు మాకు వద్దు అనుకున్నటువంటి వారు, అసలు ఇతనే దేవుడు అనుకున్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా వారు విరోధి చేతుల్లో ఖచ్చితంగా వాళ్ళు అప్పగింపబడతారు. వారితో పాటు శాశ్వత కాలము నిత్యాగ్నిలో మండుతూ ఉంటారని దేవునికి లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి యెహోవాను ప్రేమించువారు మరణంలో నుంచి జీవములోని దాటి ఉన్నారని చెప్పబడింది. మరి ప్రేమించువారు దాటింపబడతారు, ప్రేమించలేనటువంటి వారు మరి దేవునికి దూరం అయిపోయి అజ్ఞాతంలో ఉండేవారుగా ఉంటారు. కాబట్టి అటువల్ల మన జీవితంలో ఉండకుండా దేవునికి విధేయత, భయము, భక్తి